మేషం రాశి. ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 18. హలో, ఈరోజు మేషం రాశివారికి ఒక స్పెషల్ హోరోస్కోప్ తీసుకువచ్చా. వినండి మిత్రమా. మేషం కోసం ఈరోజు జన్మించిన ఉత్సాహం, కొత్త అవకాశాలు మీకు తోడుగా ఉంటాయి. ప్రేమ విషయం మార్గమున గురించి చెప్పాలంటే కుటుంబంలో సత్సంబంధాలు బాగా బలపడతాయి. గడియారాలు సరిగ్గా దిగి మీ సహనం, ప్రేమ చూపులతో కుటుంబ సభ్యులు మెరుపులు వెయ్యొచ్చు. ఇప్పుడు వృత్తి విషయానికి వస్తే కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులు ముందుకు సాగిపోతాయి. మీరు మీ పరిశ్రమలో అద్భుతమైన ప్రగతి సాధించటానికి ఒక మంచి రోజే ఇది. ఆర్థికంగా ఓ చిన్న అదనపు ఆదాయం కూడా కలవచ్చు, కానీ జాగ్రత్తగా ఖర్చులు నియంత్రించండి. ఆరోగ్యం కోణములో చనువు లేదండి, కానీ మీరు ఒత్తిడిని దూరం చేస్తే బాగుంటుంది. రోజంతా మైండ్ఫుల్ రూమ్ కొంత సమయం కేటాయించండి. ఆహారం ఆరోగ్యముగా నిచ్చిపొందండి. ఇది మిత్రమా, మీ డే జనం కొరకు. పనిలో నమ్మకాన్ని పెంచుకుంటూ జీవితం అందాన్ని ఆస్వాదించండి. ప్రతి నిరాశలో దామోదర్ వేదనల్ని మర్చిపోకుండా ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ గణేష్. శుభరంగు లేత ఎర్ర. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం ఓ కొత్త ఉద్యోగ సదుపాయం లేదా ప్రాజెక్ట్ ప్రారంభం. ఇలా మిత్రమా, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం కనెక్ట్ చేద్దాం. ధన్యవాదాలు. వృషభం రాశి. హాయ్ బద్దామిళ్ళా, మీరు వృషభ రాశివారయ్యారా? అయితే ఈరోజు మీకోసం నేను కొంచెం ప్రత్యేకంగా ఏమీ చెప్పబోతున్నాను. ఈరోజు వృషభం వారికి మంచి రోజుగా వద్దంటున్నా అంతా గమనిస్తున్నారా? మనసు చల్లగా ఉండాలి, అప్పుడు అన్ని మంచులు కూడా మిమ్మల్ని వదిలిపోదు. ప్రేమ మరియు కుటుంబం విషయానికి వస్తే ఇంతకు ముందు మనసులో ఎవరైనా మరుగున దాచుకున్న విషయాలు ఉంటే అవి బయటపడే అవకాశం ఉంది. కాని అది సమస్య కాదు. ఇంతలో మీ హృదయంతో చర్చిస్తే బాగుంటుంది. కుటుంబంలో చిన్న సంతోషాలు మీ దినాన్ని చక్కగా మార్చేస్తాయి. మరువద్దు. వృత్తి చేసే పనుల్లో కొంత ఒత్తిడి విరిగిపోవచ్చు, కానీ మీరు సరైన ప్లాన్తో ముందుకొస్తే సక్సెస్ మీవైపు ఉంటుంది. ఆర్థికపరంగా మంచి అవకాశాలు వచ్చింది అంటే వాటిని పట్టుకోవడానికి ఆలస్యం చేయొద్దు. పనులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఫస్ట్ డ్రెస్ లేదంటే మరొక దరిదాపు చూడండి. ఆరోగ్యం విషయానికి వస్తే చిన్న విశ్రాంతి తీసుకోండి. ఒత్తిడితో మీ ఆరోగ్యం ప్రభావితం కావచ్చు, కాబట్టి ప్రాణాయామాలు, మెడిటేషన్ మీకు చాలా పనికివస్తాయి. మానసికంగా సడలింపు ఎంతో అవసరం. మరోసారి చెప్పాలంటే ప్రతి విషయం మీద ధైర్యంగా 10 అడుగులు ముందుకు వెళ్ళండి. మీరు చేయలేని పని ఏమీ లేదు. ఒక్కసారి మీరు నమ్మకం చూపిస్తే ప్రపంచం కూడా మిమ్మల్ని మద్దతిస్తుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వారాహదేవుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా ప్రాజెక్ట్లో మంచి పరిణామాలు. అలాగే మీరు ఈ హోరోస్కోప్ చూసి మీ దినం ఎంజాయ్ చేసుకోండి. మీరు మళ్ళీ కలుసుకునే వరకు. మిథునం రాశి. హై మిత్రులారా, సహజంగా ఒక చిన్న నవ యువాస్థాయిలో మీ మిథున రాశి ఉద్యోగం, ప్రేమ, ఆరోగ్యం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు మిథున రాశివారికి కొత్త ఆశ, కొత్త ఊపిరి లాంటిదే ఉంటుంది. మీలోని ఆ ఆలోచనలు, కలలు స్వీట్గా వాస్తవంగా మారే సమయం ఇది. ప్రేమ విషయానికి వస్తే సన్నిహితులతో మీ బంధాలు మరింత బలోపేతం అవుతాయి. చిన్న చిన్న మాటలు, చిట్కాలు బంధాన్ని గట్టిచేస్తాయి. ప్రేమలో ఉన్నవారికి చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. వృత్తిలో నేటి రోజున మీ కళ్ల ముందు అవకాశాల వర్షం పడుతుంది. కొత్త ప్రాజెక్టులు మీకు మంచి కెరియర్ గ్రోత్ కలిగిస్తాయి. ఆర్థికంగా సత్ఫలితాలు వస్తాయి. పెద్ద ఖర్చులు జాగ్రత్త. ఆరోగ్యం పరంగా మీ శరీరం అతి శక్తివంతంగా ఉంటుంది. మానసికంగా కూడా శాంతి పొందే పరిస్థితులు ఏర్పడతాయి. ధ్యానం చేయడం మీకు బాగా ఉపకరిస్తుంది. చివరగా ఎప్పుడూ మరిచిపోకండి, మార్పు అనేది జీవితానికి స్వరూపం. ధైర్యం, విశ్వాసంతో ముందుకు సాగితే ఏదైనా సాధ్యం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వేదవ్యాసుడు. శుభరంగు ఆకాశీ నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం
ఒక మంచి ఉద్యోగ అవకాశం లేదా కొత్త వ్యాపార ఛాన్స్. అదేంటి మిత్రమా, ఈ రోజును మీకు శుభంగా సాగాలనే కోరుకుంటూ ముమ్మాటికి ఒక మంచి రోజు కావాలి. చూడండి కదా, మిథున రాశికి మనమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హై ఫ్రెండ్స్, ఈరోజు కర్కాటకం రాశివారికి ఉన్న డైలీ జోసిపి మీకోసం తీసుకువచ్చాను. ఇప్పుడు జాగ్రత్తగా బరాండి, ఎందుకంటే మీరోజు ఎలా ఉండబోతోందో ఈ హోరాస్కోప్ మనమే చెబుతుంది. ఇవాళ కుటుంబంలో మంచి ఐక్యత ఉంటుంది. ప్రేమలో నూతన ఊపిరి లభించొచ్చు. మంచి సంభాషణలతో మీ ప్రియతముడి లేదా కుటుంబ సభ్యులతో బంధాలు మరింత బలోపేతం అవుతాయి. చిన్న చిన్న మాటలే హృదయాలను కట్టిపెట్టేస్తాయి. వృత్తి గురించి చూస్తే కొత్త అవకాశం కనిపించొచ్చు. మీరు ఇంతకాలం అంచనా వేసిన ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. ఆర్థికంగా కాస్త అదనపు ఆదాయం వచ్చే సాఫల్యం ఉంది. కానీ ఖర్చులపై కాస్త కుదింపు అవసరం. ఆరోగ్యం పరంగా శాంతిగా ఉండే రోజు. మానసికంగా మీరు బాగా ప్రశాంతంగా ఉండే అవకాశమే ఎక్కువ. ధ్యానం లేదా లంచనం చేయడం మీకు ఫైదా చేస్తుంది. మొత్తమీద ఈరోజు మీరు మీ స్వంత శక్తిని గుర్తించాలి. సమస్యలు వస్తాయేమో కాని మీరు వాటిని అధిగమించే శక్తి మీలోనే ఉంది. నమ్మకం పోకుండా ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి. శుభరంగు కృష్ణనీలం. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం ఉద్యోగంలో ప్రగతి అవకాశాలు. అనువైన రోజు సక్సెస్ మీదే. చూసాం మరి. సింహం రాశి. హై సింహం రాశివారు, ఈరోజు మీకెంతో మంచి శక్తి ఉంటుంది. అన్ని పనులు తేలికగా నుడుస్తాయి. ఒక చిన్న అప్డేట్ చెప్పాలంటే మీకోసం ఈరోజు మంచి అనుభవాలు, కొత్త అవకాశాలు ముందుంటాయి. ప్రేమలో స్నేహం మరింత బలపడుతుంది. మీ కుటుంబ సభ్యులతో గల సంభాషణలు సంతోషంతో నిండిపోతాయి. ఎవరైనా చిన్న మాటలు కోల్పోతే త్వరగా శాంతించండి, అర్థం చేసుకోండి. వృత్తి విషయంలో మీకు కొన్ని కొత్త పనులు వస్తాయి, తొందరగా స్పందించండి. ఆర్థికంగా కూడా మంచిదే ఉంటుంది. చిన్న పెట్టుబడులు లాభదాయకంగా మారే ఛాన్స్ ఉంది. అప్పులు తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయం చూస్తే మీకు కొంచెం ఒత్తిడి ఉండొచ్చు, గమనించి విశ్రాంతి తీసుకోండి. మానసికంగా సంతోషంగా ఉండేందుకు ధ్యానం లేదా మ్యూజిక్ వినండి. చివరగా సింహం కృష్ణసేన. ఈరోజు మీ గుండెల్లో అండగా ఉన్న ఫైర్ను వెలగబెట్టుకోండి. ఏదైనా సవాలును గెలవండి. మీరు ప్రతి ఒక్కరినీ ఇన్స్పైర్ చేస్తారు. ఈరోజు పూజించాల్సిన దేవుడు అగ్నిదేవుడు. శుభరంగు నారింజ రంగు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వ్యక్తితో మంచి స్నేహం లేదా వ్యాపార భాగస్వామ్యం. అద్భుతంగా మీ రోజును జరుపుకోండి. కన్యరాశి. హై ఫ్రెండ్స్, ఈరోజు కన్యరాశివారికి ఒక స్పెషల్ డైరీడ్ లుక్కి బాగుంది. మనం నేడు కన్యల రోజును చూద్దాం. ఏమి ఉందో. ప్రేమ మరియు కుటుంబంలో కొత్త దిశలు కనిపిస్తాయి. మీ కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతున్నమా, చిన్న చిన్న మాటలతో గొప్ప అనుభూతుల్ని పొందగలరు. జాగ్రత్తగా వినండి, ఆరాధించండి. వృత్తిలో క్యారెక్టర్ స్పష్టం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు వచ్చి మీరు వాటిని సులభంగా చేదోడండి. ఆర్థిక విచారాలు తక్కువగా ఉంటాయి, కాని అతి జాగ్రత్తగా నడవాలి. ఫైనాన్స్ విషయంలో చిన్న చిన్న ఆలోచనలు పెద్ద లాభాలు తెస్తాయి. ఆరోగ్యానికి కాస్త జాగ్రత్త చెప్పాలి. ముఖ్యంగా ఒంటరి పనుల వల్ల మానసికంగా ఒత్తిడి రావచ్చు. ఓ గంట మాత్రం మీకు ఇష్టమైన పనికోసం సమర్పించండి. అది మీ మైండ్ శాంతి చేస్తుంది. ఇప్పుడు మరికొందరు మాటలు. ఎప్పుడు ముందుకు అడుగులు వేయటం ద్వారా మీ లక్ష్యాలు చేరుకోవడమే మీ ఉద్దేశ్యం. ఈరోజు స్వాలను వదులుకోకండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి. శుభరంగు పసుపు లేదా ఆకుపచ్చ. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా బిజినెస్లో
ప్రగతికి మంచి సమయం. ఈరోజు మీకు అంతా మంచి జరగాలని నా వెలుగు. టచ్లో ఉండండి మరిన్ని అప్డేట్ల కోసం. తులరాశి. హాయ్ అందరికీ. ఈరోజు తులరాశివారు ఎలా ఉండొచ్చు అని తెలుసుకుందాం. మీ వలె సమానత్వంతో నిండిన మంచి కన్నడ స్వభావమున్న తులవారికి ఈరోజు కొంత ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందో అనిపిస్తోంది. ప్రేమ విషయానికి వస్తే సంబంధాల్లో చిన్న చిన్న అపహాస్యాలు వచ్చినా భేదాలు చాలా పెద్దగా భావించక్కర్లేదు. కుటుంబ సభ్యులతో మరింత సమయాన్ని గడపండి. అది మీ మధ్య బంధాలను గట్టిచేస్తుంది. స్నేహితులతో కూడా సంబంధాలు బలపడతాయి. ఇక వృత్తిలో నేటిరోజు కొంత పని ఒత్తిడి ఉండొచ్చు. మరి ఆర్థిక విషయంలో ఆత్మవిశ్వాసం భారీగా ఉండాలి. కొత్త అవకాశాలు సద్వినియోగం చేసుకోడానికి ఇది బాగున్నడే. జాగ్రత్తగా ముందుకు నడిచితే ఫలితం మిమ్మల్ని నిరాశపరచదు. మీ ఆరోగ్యం చూస్తే మనస్కి విశ్రాంతి ఇవ్వడమే ఈరోజు అతి ముఖ్యం. స్ట్రెస్ తగ్గించేందుకు చిన్నసేపు యోగా చేయడం, పచ్చికింగడ ద్రవ్యం తాగడం మంచిదే. తాగుతూ తిమ్మిరిపోకండి. కాస్త తపస్సు, పట్టుదలతో మీరు ఈ రోజును అద్భుతంగా మార్చుకోవచ్చు. మీ జీవితంలో ప్రతి ఎదురుదెబ్బను ఛాలెంజ్గా చూసి విజయాన్ని సాధించండి. చివరిగా ఈరోజు పూజించాల్సిన దేవుడు సూర్యుడిని పూజించండి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 6. ఈరోజు మీరు కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడానికి మంచి అవకాశం ఉంది. మరి ఈ రోజును సంతోషంగా, శ్రద్ధతో గడపండి. వృశ్చికం రాశి. హాయ్ వృశ్చికం వారి. ఈరోజు మీకోసం ఒక సూపర్ స్మూత్ డే కనిపిస్తోంది. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతికే రోజు ఇది. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు పోతే బాగుంటుంది. ప్రేమలో మధురమైన సమయం. ఫ్యామిలీ మెంబర్లతో మంచి మాటల దమ్ము పెంచుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సంప్రదింపులు, ఐడియాలు పంచుకుంటూ బంధాలు మరింత బలపర్చుకోండి. సింగిల్స్కి కొత్త పరిచయాలు రావచ్చు. ఓ మంచి హార్మనీ మొదలవుతుంది. దేశవిదేశీ పనిక్స్లో మీ కృషి లాభాలు కడతాయి. కొత్త ప్రాజెక్టుల్లో అదృష్టం మీకు శుభం చేకూర్చుతుంది. తనిఖీలు, కాంట్రాక్టులు జాగ్రత్తగా చూసి ముందుకుపోయి ఆర్థిక పరిస్థితి మొదలైన ప్లానింగ్ సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం పరంగా తలనొప్పులు రావచ్చు. స్ట్రెస్ వదిలేస్తే బరువు పడుతుంది. రిలాక్స్ చేసుకోండి. తేలికపాటి వ్యాయామాలు చేయండి. మైండ్ ఫ్రెష్ ఉండేందుకు చిన్న విరామాలు తప్పవు. ఇంకా ఈరోజు ముఖ్యమేంటంటే మీలోని దుఘత్వాన్ని గుర్తుచేసుకోండి. ఒకటొక్క విషయం పట్టుదలతో చేస్తే ఏ చిన్న సమస్యైనా అధిగమించగలరు. ఈరోజు పూజించాల్సిన దేవుడు శనిదేవుడు. శుభరంగు ముదురు నీలం. శుభ సంఖ్య 8. ఈరోజు వచ్చే అవకాశం కొత్త లాభదాయకమైన బిజినెస్ ఆఫర్ లక్ష్యంగా ఉంటుంది. ఇలా మీరోజుకి మంచి శుభారంభం. మనస్సు పాజిటివ్ ఉంచుకుని ముందుకు సాగుదాం. మీకు శుభం ఉండాలి. ధనుస్సు రాశి. సుప్రభాతం ధనుస్సు దోస్తులారా. ఈరోజు మీకోసం సమగ్రమైన హోరోస్కోప్ తీసుకొచ్చాను. ఈరోజు ధనుస్సు రాశివారికి కొత్త ఆశతో మంచి అవకాశాలు మీ ఇక్కడ ఎదురుచూస్తున్నాయి అని చెప్పాలనుకుంటున్నా. ప్రీతి, కుటుంబం విషయానికి వచ్చిందంటే మీరు మీ కుటుంబ సభ్యులతో మధురమైన కోడ్డు పెంచుకోగలుగుతారు. చిన్న చిన్న విషయంలో కూడా మీరు శ్రద్ధ పెట్టడం వల్ల ఇంటి వాతావరణం సుఖమయం అవుతుంది. ప్రేమలో కొత్త పరిచయాలు లేదా చుట్టూ ప్రేమాభిమానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. వృత్తి, పని పరంగా చూస్తే మీకు ఈరోజు మంచి కొత్త ఆలోచనలు రావచ్చు. మీ సహోద్యోగులతో కలిసి పని చేయడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. ఆర్థికంగా కూడా ఇది మంచి రోజు. అడ్డంకులు తక్కువగా ఉంటాయి. చిన్న పెట్టుబడులు మంచి ఆదాయం ఇస్తాయి. ఆరోగ్యం పరంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజు స్వల్ప విరామాలు తీసుకోవడం మంచిదే. మానసికంగా కూడా మీరు సానుకూలంగా ఉండాలి. మైండ్ శాంతియుతంగా ఉంటే శరీరానికి కూడా మంచి. ముగింపుగా ఒక చేదు జరిగినా గెలవాలంటే మనం మనకున్న శక్తిమీద దృష్టి పెట్టాలి. ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే ఏదైనా సాధ్యం అని నమ్ముకోండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు హనుమంతుడు. శుభరంగు కృష్ణనీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం
కొత్త వృత్తి అవకాశాలు. ఇలా మన ధనుస్సు బంధువులకి ఈరోజు చక్కటి జరగాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం. మకరం రాశి. హలో మకరం రాశివారికి ఈరోజు మీకు మంచి ఆలోచనలతో, కొత్త అవకాశాలతో నిండిన రోజు కావడం ఖాయం. మనసు స్పష్టం, హృదయం హత్తుకునే సంఘటనలు జరగబోతున్నాయి. ప్రేమ విషయంలో ఈరోజు కుటుంబ సభ్యులతో బాగా సమయం గడపండి. చిన్న మొత్తం అపార్థాలు తప్పిస్తే మంచి సమ్మోహనం కుదురుతుంది. ప్రేమలో కొత్త రంగులు తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంది. వృత్తి విషయానికి వస్తే మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండిపోతాయి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు రోజు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా కొన్ని వ్యయాలు చేయాల్సి వస్తే దీన్ని వెనక్కు తీసుకోవద్దు. ఆరోగ్యం విషయానికి వస్తే కాస్త అలసట ఉంటే సరే, పౌష్టిక ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకుంటే మానసికంగా బాగా ఉండిపోతారు. ధ్యానం, ప్రాణాయామం చేస్తే ఇంకా మంచిది. ముగింపులో ఇదే చెప్పాలంటే ఈరోజు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్యను ఓ అవకాశంగా చూసుకోండి. ఆలోచనలు మార్చినా జీవితంలో పలు మార్పులు వస్తాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతిగారు. శుభరంగు గోధుమ రంగు. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త బిజినెస్ లేదా ప్రాజెక్ట్ ప్రారంభం. ఇలా మీరోజు మంచి ఉత్సాహంతో ముందుకు సాగించండి. సక్సెస్ మీతోనే ఉంటుంది. కుంభం రాశి. హాయ్ కుంభరాశివారు, ఈరోజు మీకోసం ఒక స్పెషల్ హోరోస్కోప్ తీసుకొచ్చాను. ఈరోజుకుంటే మీకు మంచి అవకాశాలు, సానుభూతి నీడ కలిసి మెరిసే రోజుగా ఉంటుంది. సో చేదోడు పట్టేసుకోండి. ప్రేమలో ఈరోజు బిజీగా ఉంటుంది. ట్రస్ట్ పెరిగిపోతోందని మీరే కల్పించుకోండి. కుటుంబ సభ్యులతో మజాగా గడిపితే అంతే చాలు. చిన్న చిన్న సంతోషాలు మీ హృదయాన్ని నింపుతాయి. వృత్తిలో కొత్త అవకాశాలు కనబడతాయి. డ్రెస్ మీట్ ఫలం సాధ్యమవుతుంది. ఆర్థికంగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాని ఓ చిన్న భావుక పొరపాటు జాగ్రత్త కావాలి. ఆరోగ్యానికి ఈరోజు తక్కువగా ఒత్తిడి పడేలా చూసుకోండి. మీ మనసు శాంతిగా ఉండటం వల్ల మంచి అనుభూతి వస్తుంది. పొద్దునుండి కొంత యోగా లేదా ప్రాణాయామం చేయడం మేలే. ముట్టుకోకుండా ముందుకు వెళ్లాల్సిన రోజు ఇది. ధైర్యంగా ఉంటే అనుకున్నది సాధ్యమే. నిన్నటికంటే ఈరోజు మీరు మరింత గొప్పదవుతారు. ఈరోజు పూజించాల్సిన దేవుడు శ్రీ విష్ణువు. శుభరంగు బ్లూ. శుభ సంఖ్య 5. ఈరోజు అవకాశం నూతన కార్యం ప్రారంభించే అవకాశం. ఇలా మీకు ఈరోజు మంచి గైడ్గా ఉండాలి. నేరుగా ఈరోజు పాజిటివ్ వైబ్తో ముందుకు పోదాం. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. కలుస్తాం మరో రోజు. మీనం రాశి. హాయ్ మీనం రాశివారు, ఈరోజు మీకు చాలా మంచి శుభం కంట్రోల్ ఉంటుంది. మీరు కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు తీసుకునే దిశగా అడుగువేసే సమయం ఇది. ఆదరిస్తున్న వారితో బంధాలు మరింత బలపడతాయి. ప్రేమ విషయానికి వస్తే మీ భార్యాభర్త సంబంధాలు మరింత మనస్ఫూర్తిగా ఉంటాయి. చిన్న చిన్న మాటలతో స్నేహితుల మధ్య జనం కూడా మీ పట్ల ఆధారం చూపిస్తారు. కుటుంబంలో చిన్న చిన్న సందడి, ఆనందాన్ని మీరు చక్కగా అనుభవిస్తారు. వృత్తిపరంగా చూస్తే నేడు మా ఐడిఈ అంటే ఆలోచనలే ముఖ్యమే. కొత్త ప్రాజెక్టులు వస్తే ధైర్యంగా ముందుకు పోవండి. ఆర్థికంగా కూడా మంచి పెరుగుదల కనిపిస్తుంది. కొన్ని చిన్న ఖర్చుల బాధ్యత మీ చేతుల్లో ఉంటుంది. ఖర్చులు చక్కగా ప్లాన్ చేసుకోండి. ఆరోగ్యం మీద పన్లు వేసుకుంటే మైండ్ క్లీన్గా ఉండటం ముఖ్యం. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ చేస్తే నచ్చుతుంది. శారీరకంగా చాలా అలసట లేదా పీడన లేదు. ఈరోజు మీకోసం ఒక మంచి మాట. మీరు ఎంత ప్రయత్నిస్తే అంతే ఫలితం వస్తుంది. నమ్మకాన్ని కోల్పోకండి, ముందుకండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణు. శుభరంగు ఆకాశనీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు ఉండే అవకాశం నూతన ఉద్యోగ అవకాశాలు లేదా స్నేహితులతో కొత్త పరిచయం. మీనం రాశివారు ఈరోజు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉన్నారు. ఇక ఈరోజు మీకోసం శుభం కావాలని కోరుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి.
మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.